హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషా అస్యో వ్లాగ్స్. ఈరోజు అయితే మేము సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఇక నేను టమాటో పేస్ట్ చేశాను. అందులోకి టమాటో పేస్ట్ చేసేసి మనం దాని తర్వాత మంచిగా కలుపుకొని అల్లం పేస్ట్ చేశాను, పసుపు వేసాను, బిర్యానీ ఆకు కూడా వేసాను. మంచిగా కలుపుకొని అల్లం పేస్ట్ అవన్నీ వేసి కలిపేసి మళ్ళీ పెరుగు వేసాను, కొంచెం పెరుగు వేసాను, ఒక కప్పు కలుపుకోవాలి. కొత్తిమీర వేసాను, మరి బిర్యానీ మసాలా పౌడర్ వేసాను. బయట నుంచి బిర్యానీ పౌడర్ తెచ్చి వేసాను పౌడర్. మంచిగా కలుపుకున్న తర్వాత అందులోకి కారం వేసాను, ఒక స్పూన్ వేసి కొద్దిగా వేసాను. తర్వాత నేను కారం తక్కువనే తింటాం కాబట్టి తక్కువనే వేసినా నేను కారం. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం అది మంచిగా ఫ్రై చేసి టమాటా పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం తీసుకొని దాంట్లోకి మనం 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. మేమైతే మాకు సరిపోతే రైస్ 2 గ్లాసెస్ అని 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న దాని తర్వాత కలుపుకొని మనం వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి అని 4 గ్లాసెస్ వాటర్ వేసేయాలి. వన్ గ్లాసెస్ రైస్కి మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర వేసేసుకోవాలి. దాంట్లోకి మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎగ్స్ మంచిగా బౌల్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం మంచిగా దానికి అటు ఇటు కట్ చేసుకోవాలి ఎగ్స్కి. మళ్ళీ సాల్ట్ వేసి ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ సాల్ట్ వేసి మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పొట్టు తీసుకోవాలి. ఎగ్స్ బ్రౌన్గా నేను రైస్ ఉడికిపోయింది, దాంట్లో ఎగ్స్ లోపల పెట్టాను. దాని తర్వాత బ్రౌన్ ఆనియన్స్ పెట్టాను, వేసాను, కొత్తిమీర కూడా వేసాను. మళ్ళీ ఎగ్స్ పైన నుంచి వేసుకోవాలి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మళ్ళీ ఎగ్స్ పైనుంచి పెట్టేసేయాలి. దాని తర్వాత టమాటా పేస్ట్ పక్కకు పెట్టాను, అది కూడా పైనుంచి వేసుకోవాలి మనం. దానిపైన నుంచి మొత్తం ఎగ్స్ పైన నుంచి. దాని తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేశాను. మళ్ళీ నేను లెమన్ జ్యూస్లో కొంచెం మనం ఫుడ్ కలర్ వేసుకున్నాను. నేను లెమన్ జ్యూస్లో ఫుడ్ కలర్ వేసి దానిపైన నుంచి వేసి మూత పెట్టేశాను. 5 మినిట్స్లో మన ఎగ్ బిర్యానీ రెడీ. దానికి కాంబినేషన్ నేను రైతా చేసి